హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగైతే మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. సో ఇంకా మంచి వీడియోస్, ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. సో మీరు చేయాల్సిందంతా ఒక చిన్న షేర్ అనమాట. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి, ఒక ఇద్దరు ముగ్గురికి. ఇంకా మంచి సపోర్ట్ వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నిన్న లైవ్ అయితే చేశాను కదా, నేను వీడియో అప్లోడ్ చేయలేదని. సో లైవ్లో అయితే మీకు చెప్పాను చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నానని. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఏంటనేది నేను దాని రెక్టిఫికేషన్ గురించి అయితే ఈరోజు వెళ్తున్నాను. సో వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటో ఫుల్ టెన్షన్గా ఉందన్నమాట. సో ఈరోజు అయితే ఒక చిన్న టర్నింగ్ పాయింట్ అనమాట లైఫ్లో. సో కాబట్టి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పలేను, అందుకని నేను కూడా స్టార్టింగ్లో చెప్పలేను అనమాట, ఎండింగ్లో చెప్తాను. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది. సో కాబట్టి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. సో ఇప్పుడైతే మేము వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను, లక్ష్మి, ఇంకా లక్ష్మి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఇంకా మా అత్తయ్యకి అయితే కొద్దిగా బాగోలేదు పన్ను. సో అది కూడా చూపించుకోవడానికి వెళ్తాము, ట్రై చేస్తాను. ఇంకా దుర్గ ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తున్నాము. దుర్గ ఎక్స్ప్రెస్ వస్తే ఎక్కి ఇంకా వెళ్ళిపోతాం అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్, వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఎండింగ్లో అయితే మీకు తెలుస్తుంది. అది కానీ మంచిదైతే మాత్రం మీకు చాలా రుణపడి ఉంటాను. అది చెప్పు, నవ్వుతుంది లక్ష్మి లాస్ట్కి. రా, ఎక్కడికి రా, వెనక్కి ఎందుక సో ముందైతే దుర్గ ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. సో దుర్గ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కిన తర్వాత అయితే బండి అయితే అస్సలు ఖాళీ లేదు. ఎలాగో ఒకలాగైతే అత్తయ్యని ఒక చిన్న సీట్లో కూర్చోబెట్టాము. అత్తయ్య ఒళ్ళోనైతే పూరిగడ కూర్చున్నాడు అనమాట. నేనైతే ఇంకా డైట్ అయితే మిస్ అవ్వకూడదని చెప్పి ఇంకా గుడ్లను అయితే ఉడకబెట్టి తెచ్చుకున్నాను. మొత్తం 8 గుడ్లు అనమాట. సో 8 గుడ్లలో 4 ఇప్పుడు తినేసి 4 సాయంత్రం అయితే తింటాను. సో మన ప్రోటీన్ గోల్ని ఎలాగైనా రీచ్ అవ్వాలి. ఇంకా చూసుకుంటే గోపాలపట్నంలో 2 పిల్లల్ని దించానండి. సో మేమైతే డిఆర్ఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ పిల్లల్ని అయితే పట్టుకొని మనమైతే తిరగలేము, అందుకని చెప్పి పిల్లల్ని అయితే మా అమ్మకి అప్పచెప్పాను. ఇంకా స్టేషన్ అయితే వచ్చింది. ఇంకా లక్ష్మి ఇంకా అత్తయ్య దిగాము. ఇప్పుడు టైం అయితే వచ్చేసరికి 12 అవుతుందండి. వచ్చిన పని అయితే అసలు 0.01% కూడా అవ్వలేదన్నమాట. చాలా దీనంగా అయితే ఆలోచించి కూర్చున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడేమో మేము భోజనం చేయడానికి వెళ్ళాము. సో మార్నింగ్ నుంచి పని ఇంకా అవ్వలేదన్నమాట. సో ఆ పని ఏంటో మీకు సాయంత్రం చెప్తాను కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మేము కూడా చెప్పలేము. సో ఇంక భోజనం చేయడానికి వెళ్ళాము. ఎక్కడంటే ఇక్కడ మన దండపర్తి దగ్గర బిగ్ బజార్ ఉంటుంది కదా, ఇప్పుడు స్మార్ట్ బజార్ అయిపోయింది. సో ఆ సందులోని 60 రూపీస్ భోజనం అనమాట ప్లేట్. పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇంకా భోజనం చేసాము. ఇప్పుడైతే మళ్ళీ డిఆర్ఎం ఆఫీస్కి వెళ్తున్నాను. సో పని అయిపోతే ఇంకా హాస్పిటల్ పని కూడా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉమ్మిది కార్డు అది చేసుకొని రమ్మన్నారు. మామూలు నార్మల్ మెడికల్ కార్డు పట్టుకుని వస్తే ఇది అవ్వదని చెప్పేసి మామూలు చెకప్ చేశారు, కానీ ట్రీట్మెంట్ కోసం ఉమ్మిది కార్డు ఉండాలన్నారనమాట. అది సంగతి. సో డిఆర్ఎం ఆఫీస్కి వెళ్తున్నాం. పని అయిన తర్వాత మీకు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే, అంతే కదండి? సరే అనమాట, ఇంకెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. సో 9 గంటలకు ట్రైన్ తీస్తాడు కార్బా ఎక్స్ప్రెస్ భారతపురం వెళ్ళడానికి.
అస్సలు ఖాళీ లేదండి. ఏదో లక్కీగా పరిగెట్టి వచ్చి ఎక్కితే మనకి కూర్చోడానికి సీట్లు అయితే దొరికాయి అనమాట. సో జనరల్ బోగి ఎక్కాము. ఇంతలోని గోపాలపట్నం అయితే వచ్చింది. మళ్ళీ పిల్లల్ని అలాగే ఫుడ్ కూడా తీసుకొని మా అమ్మ అయితే వచ్చిందనమాట. సో నేను ఇంకా పిల్లల్ని ఎక్కించి నేను కూడా పూరిగొని పట్టుకొని ఎలాగోకలాగా ఆ రష్లోని ఎక్కాను. ఎక్కిన తర్వాత అయితే ఇంకా ఫుడ్ అది తీసుకొని ఓపెన్ చేసి మెల్లగా తినడం అయితే స్టార్ట్ చేశాను. పండుడు అయితే తినలేదండి. పండుడు అంటే అదే మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట. ఆడికి సిగ్గు అనమాట, అందుకు తినలేదు. సో మా పిల్లలు అయితే అక్కడ ఇంటి దగ్గర తినేసి అయితే వచ్చారండి. సో మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కాము. సో ఏం జరిగిందో అసలు ఏంటో మీకైతే నేను ట్రైన్ దిగిన తర్వాత అయితే చెప్తానండి. ట్రైన్లో నాకు చూస్తే లిటరల్గా చెప్తున్నాను కదా, చాలామంది అయితే అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేక కిందనైతే పడుకున్నారు. మీరు చూస్తున్నారు కదా. ఇంకా డబుల్ ఎగ్ డబుల్ అండా బిర్యానీ అని చెప్పి చాలామంది కొన్నారు, కానీ చాలా దరిద్రం ఫ్రెండ్స్. సో మొత్తానికి పార్వతీపురం చేరుకున్నాం. సో ఈరోజు వీడియోలో అసలు సస్పెన్స్ అనేది క్రియేట్ చేశాను స్టార్టింగ్లో. సో ఎండింగ్లో రివీల్ చేస్తానని చెప్పాను కదా. సో అదైతే వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను కదా, అది సక్సెస్ అవుతే మీకు చెప్తాను, లేదంటే చెప్పనని చెప్పి. సో సక్సెస్ అయ్యిందా లేదా అంటే సక్సెస్ అయితే అయ్యిందండి. చాలా హ్యాపీ, గుడ్ న్యూసే. సో అందరికీ గుడ్ న్యూస్, అందరికీ కాదు సారీ, నాకు గుడ్ న్యూస్ అనమాట. సో నాకు గుడ్ న్యూస్ అంటే మీ అందరికీ కూడా గుడ్ న్యూసే కదా. నిజంగా ఈరోజు చెప్తే నంబరు 2 days నుంచి కూడా నేను అదే ఆలోచనలో ఉన్నాను, అవుతుందా అని. సో చాలా అంటే చాలా డిప్రెషన్. అంటే చూడండి, మనం 10th ఎగ్జామ్స్ రాసి రేపు రిజల్ట్స్ అంటే మనకి ఈరోజు నైట్ నిద్ర పట్టదు కదా. సో అదే ఒక రకమైన టెన్షన్ అన్నమాట. అవుతుందా అవదా, నెక్స్ట్ 10th క్లాస్ రిజల్ట్స్, మళ్ళీ జాబ్ వచ్చినప్పుడు రిజల్ట్స్, ఇలాగ కొన్ని ఉంటాయి కదా లైఫ్లో. అలాంటి టెన్షన్స్ ఎలా ఉంటాయో, సో దాని రిలేటెడ్గానే నాకు కూడా ఈ 2 days నుంచి అదే టెన్షన్ అనమాట. సో ఇంకేం లేదండి. సో రివీల్ చేస్తున్నాను. సో మొత్తానికి మొన్న ఒక 2 days బ్యాక్ అయితే మీకు చెప్పాను కదా. సో ట్రాన్స్ఫర్ లిస్ట్లో అయితే మన పేరు లేదు. సో ట్రాన్స్ఫర్ అయితే అవ్వట్లేదని చెప్పేసి, సో దాని గురించి అయితే మేము కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో వెళ్తే మనకైతే అనుకూలంగానే రిజల్ట్ అయితే వచ్చింది. సో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ఫిల్గా అది మొత్తం అంతా అయిన తర్వాత మీకు నేను అప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రస్తుతానికైతే చెప్పాను కదా ట్రాన్స్ఫర్ గురించి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అసలైన కథ అది. అదేవిధంగా నేనైతే మార్నింగు పిల్లలిద్దరినీ కూడా గోపాలపట్నంలో అమ్మ దగ్గర వదిలేసి నేను లక్ష్మి వాళ్ళ అమ్మ డీరమాస్కి అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళి మార్నింగ్ నుంచి కూడా నైట్ 8 దాకా కూడా మేము వెయిట్ చేసాము. సో అప్పుడప్పుడు దేవుడు మనకు టెస్ట్ చేస్తాడనమాట. సో వీళ్ళు పేషెన్స్ ఎంత ఉన్నాయని చెప్పి. సో మనం ఏదైనా సాధించాలంటే కూడా చాలా పేషెన్స్ ఉండాలి. సో ఆ పేషెన్స్కి తగ్గట్టుగా మనకి రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. సో ఈరోజు అయితే తెలుసుకున్నాను, మనం ఏదైనా సాధించాలనుకొని మనం హార్డ్ వర్క్ చేసామనుకోండి, తప్పకుండా ఏదో ఒక రోజు మనకి దాని ఫలితం అనేది కనబడుతుంది. సో అదేవిధంగా ఈరోజు అయితే మొత్తానికి మనకు ఫలితం అనేది దొరికింది. సో అటు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకున్నాం. సో అమ్మ అయితే ఫుడ్ అది కట్టింది, ఇంకా ట్రైన్లోనే తిన్నాం. వార్బా ఎక్స్ప్రెస్కి అయితే వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది అనమాట నైట్. ఇంకా వచ్చి మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపటి నుంచి కూడా వ్లాగ్స్ అన్నీ కొద్దిగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. రేపటి నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ యాక్టివ్ వ్లాగ్స్ అనమాట. యాక్టివ్గా ఉంటాయి. సో మీకు కూడా బోర్ కొట్టదు, మ్యాక్సిమం మీకు బోర్ కొట్టకుండానే ఉంటాయి వ్లాగ్స్. ఓకేనా? సరే అయితే ఇంక ఇంటికి వచ్చాం. చేయి నొప్పి వచ్చింది. సో ఇంటికి వచ్చి సో కీ అయితే నేను వేరే దగ్గర తెచ్చాను. ఇక్కడైతే వర్షం పడిందనమాట. వైజాగ్ లేదు, వర్షం లేదు, అంతా క్లౌడీగా ఉంది. ఇక్కడ మాత్రం వర్షం పడింది, మొత్తం తడిసిపోయింది. చూస్తున్నారు కదా. ఇంకా లక్ష్మి
ఏ విధంగా ఫీల్ అవుతుందో. ఎలా ఉంది? సూపర్గా ఉందా? లక్ష్మి హ్యాపీ. అలాగే పిల్లలిద్దరు పడుకున్నారు అనమాట. పండోడు ఇప్పుడు అన్నం తింటున్నాడు. ట్రైన్లో తినరా అంటే తినలేదు, సిగ్గుపడిపోయాడు. సిగ్గు వచ్చింది అడిగి. అలాగని కాదు, ప్లేస్ కూడా లేదు తినడానికి, అందుకని ఆడు తినలేదు. అవునరా, ట్రైన్లో ఏంది అరిసవు? దెయ్యంలాగా అరుస్తున్నామే ట్రైన్లోనే. వాళ్ళందరూ జడిసిపోయారు ట్రైన్లో. వీడే వాళ్ళందరూ ఏదో కలొచ్చు ఉంటుంది అంటారు. వాళ్ళు తెలియదు, రోజు చదువుతారు. ట్రైన్లోకి అయ్యి నరిసావురా, వాళ్ళందరూ జడిసిపోయారు. అలాగే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మా అత్తయ్య రావడం వల్లే పని అయింది. అది మాత్రం గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే మా అత్తయ్య అక్కడుంటే అక్కడ శుభ్రం జరుగుతుంది. ఇంకా నా పెద్ద బండి కూడా మా అత్తయ్య పేరు మీద ఉంది. అందుకని ఆ బండికి ఇప్పటికొచ్చి ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వలేదు తెలుసా. ఆ బండికి ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వలేదు. సో మా అత్తయ్య తాలూకా కష్టం కూడా ఇందులో ఉందండి, అదనమాట. సో మా అత్తయ్య ఎక్కడికి వస్తే అక్కడ పక్కా పని అవుతుంది. అంతేనా? బాగానే ఎక్స్ట్రా నీకు పడుకొని మాట్లాడుతావు అయితే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మంచి వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.